హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. ఈరోజు వీడియోలో తెలంగాణ స్టైలు ఎగ్ మసాలా కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. అన్నీ ఇంట్లో ఉండే వాటితోనే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. అన్నము, చపాతీ, జొన్న రొట్టె అలాగే ప్లెయిన్ బిర్యానీలో కూడా ఈ కర్రీ చాలా బాగుంటుంది. కర్రీ కోసం ముందుగా గుడ్లను ఉడికించుకొని పెట్టుకోవాలండి. ఉడికిన గుడ్లకి పైన పొట్టు తీసేసి వీడియోలో చూపిస్తున్న విధంగా ఘాట్లు పెట్టుకోవాలి. నేను 6 గుడ్లను తీసుకున్నాను. కావాలంటే ఈ గుడ్లని 1 నిమిషం పాటు నూనెలో వేయించుకొని తీసుకోవచ్చండి. నేనైతే వేయించట్లేదు. బాండిల్లో 1 టేబుల్ స్పూన్ వరకు నూనె వేసుకొని వేడి చేసుకోవాలి. నూనె వేడైన తర్వాత ఇందులో 2 టేబుల్ స్పూన్ల వరకు పల్లీలను వేసుకొని మీడియం ఫ్లేమ్ మీద సగం వరకు ఫ్రై అయ్యేలాగా వేయించుకోవాలి. పల్లీలు కొంచెం వేగిన తర్వాత ఫ్లేమ్ని లోలో పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల వరకు ఎండు కొబ్బరి ముక్కలు, 2 టేబుల్ స్పూన్ వరకు నువ్వులను వేసుకొని లో ఫ్లేమ్ మీదనే వీటిని కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకోవాలి. దీన్ని వేయించుకోవడంలోనే కర్రీ టేస్ట్ డిపెండ్ అయి ఉంటుందండి. అందుకని లో ఫ్లేమ్ మీద కలుపుకుంటూ చక్కగా వేయించుకోవాలి. అవి కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత 2 మీడియం సైజ్ ఉల్లిపాయలని సన్నగా కట్ చేసుకొని వేసుకొని ఒక పావు స్పూన్ వరకు ఉప్పును కూడా వేసుకొని కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్ మీద 2-3 నిమిషాలు వేయించుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు ఇలా లైట్గా కలర్ చేంజ్ అయితే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని వీటిని పూర్తిగా చల్లారనివ్వాలి. వేయించి పెట్టుకున్న ఇవన్నీ కూడా పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్‌లో తీసుకొని ఒక చిన్న నిమ్మకాయ సైజంత చింతపండుని పావు కప్పు నీళ్ళలో 10 నిమిషాల సేపు నానబెట్టుకోవాలి. నీళ్ళతో సహా ఈ చింతపండును కూడా వేసుకొని అవసరమైతే కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు బాండీలోకి మరొక 2 టేబుల్ స్పూన్ల వరకు నూనె వేసుకొని వేడి చేసుకోవాలి. నూనె వేడైన తర్వాత ఇందులో అర స్పూన్ జీలకర్ర, 2 రెమ్మల కరివేపాకు వేసుకొని అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్‌ని కూడా వేసుకొని పచ్చివాసన పోయే వరకు మీడియం ఫ్లేమ్ మీద వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ వేసుకొని అందులోనే పావు స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1.5 టేబుల్ స్పూన్ వరకు కారం వేసుకుంటున్నాను. కారం మీరు తినే దానిని బట్టి యాడ్ చేసుకోండి. అలాగే రుచికి సరిపడినంత ఉప్పును కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. అంతా కూడా బాగా కలిసిన తర్వాత మూత పెట్టుకొని లో ఫ్లేమ్ మీద 3 లేదా 4 నిమిషాలు ఈ మసాలా పేస్ట్‌ని ఉడికించుకోవాలి. మసాలా పేస్ట్ ఉడికి కొంచెం దగ్గరగా అయింది కదండి. ఇప్పుడు ఇందులో 400 ml వరకు వాటర్ వేసుకొని బాగా కలిపి మూత పెట్టుకొని 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్ మీద మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి. చింతపండు పచ్చిది వేసుకున్నాం కదండి. 10 నిమిషాలు ఉడికేటప్పటికి చింతపండులోని పచ్చిదనం పోయి గ్రేవీకి మంచి టేస్ట్ వస్తుంది. 10 నిమిషాలు ఉడికేటప్పటికి గ్రేవీ ఇలా కొంచెం చిక్కగా అవుతుంది. ఇప్పుడు ఇందులో హాఫ్ టీ స్పూన్ గరం మసాలా పౌడర్, 5 పచ్చిమిర్చి, నేను ఫ్లేవర్స్ అన్నిటిని బ్యాలెన్స్ చేయడం కోసం 1 టీ స్పూన్ వరకు బెల్లం కూడా వేసుకుంటున్నాను. ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసుకోవచ్చు. వీటన్నిటిని కూడా బాగా కలుపుకున్న తర్వాత ఉడికించి ఘాట్లు పెట్టుకున్న గుడ్లను వేసుకొని ఒకసారి బాగా కలిపి సన్నగా తరిగిన కొత్తిమీర కొంచెం వేసుకొని మరొక 2 నిమిషాలు మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. 2 నిమిషాలు ఉడికేటప్పటికి గ్రేవీలో నుండి ఇలా లైట్‌గా ఆయిల్ రిలీజ్ అవుతూ ఉంటుందండి. ఇలా ఉడికితే సరిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసేసుకొని వేడివేడిగా రైస్‌తో కానీ, రోటీతో కానీ, చపాతీతో కానీ సర్వ్ చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.